అన్నా మీరు ఒక గంట ముందు ఇక్కడే ఉన్నారా? లేదన్నా. ఇక్కడ ఇందాక ఒక దొంగతనం జరిగింది, మీరు చూసారా? లేదు మేడం, తెలీదు. భయ్యా చెప్పండి. వామ్మో, వీడికేగా నేను డబ్బులు ఇచ్చింది. అడిగారు, నేను సచ్చాను. ఇక్కడ గంట క్రితం ఎమ్మెల్యే గారి కారు ఆపి ధర్నా చేశారు కదా? అవును, మా సమస్యలన్నీ అడిగారు. ఓ, అయితే అందులో మీరు కూడా ఉన్నారా? మరి ఒప్పుకున్న పని చేస్తాం కదండి. సచ్చినాడు, మొత్తలో మొత్తం కక్కేసాడట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒప్పుకున్న పనేంటి? ఏం లేదులేండి. తీసుకో భయ్యా. ఏంటి నాకే? నీకే ఒక చిన్న పని కోసం. పనికి డబ్బులు ఇచ్చాను కదా, నువ్వు నా పనికి ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నట్టే అండి. మరి చెప్పు, ధర్నా విషయంలో నువ్వు ఒప్పుకున్న పనేంటి? అదే అది అది అదే ఒప్పుకున్నారు కదా, మరి ఇప్పుడు చెప్పాలి. మాట అంటే మాటే మేడం. మా సమస్యలన్న మాట వాస్తవమే. కానీ ఒక ఆవిడ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఇక్కడే ధర్నా చేయండి, మీ సమస్యలన్నీ ఇక్కడే తీరిపోతాయని చెప్పింది. ఇక్కడెందుకులే అన్నాను, చెయ్యండి అని ఓ 10,000 ఇచ్చింది. నేను తీసుకున్నాను. అంటే ఒప్పుకున్నట్టే కదా, అందుకే అందరికీ చెప్పేసి చేసేసాం. ఆవిడకి ఎంత వయసు ఉంటుంది? ఓ 50 దాటిన పెద్ద ఆవిడ మేడం. 50? పెద్దావిడ అంటే శృతి కూడా కాదు. అంతేనండి, నాకు ఇంకేం తెలీదు. ఆవిడ్ని చూస్తే మీరు గుర్తుపడతారా? ఏంటి? ఆవిడ్ని చూస్తే మీరు గుర్తుపడతారా? పడతా. భయ్యా 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 లే భయ్యా భయ్యా. అక్షర ఇంకితని ఇప్పట్లో లేవాడు. పెద్ద ఆవిడని చెప్తున్నారు కదా, ఎవరై ఉంటారు? ఆపోజిషన్ పార్టీ వాళ్ళేమో. వాళ్ళు ఎవరినైనా పంపించి చేయించుంటారు అక్షరా. అదే అయి ఉంటుంది. ఆ కోణంలోనే కాదండి, అన్ని కోణాల్లో ఆలోచించాలి. మనకి టైం కూడా లేదు, మనం వాళ్ళని త్వరగా పట్టుకోవాలి. అదిగో మన కార్ కూడా వచ్చేసింది, పదండి. అన్నా, కార్ రెడీ అన్నా. మనం వెళ్దామా? లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ పిన్ని. అయ్యయ్యో, దాందే ఉందమ్మా. మీ పని అయితే ఇంకా సంతోషించేదాన్ని. వాళ్ళు దొరుకుతారులే, మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వీళ్ళు పక్కనున్నంతసేపు నిప్పులు గుండం నెత్తి మీద పెట్టుకున్నట్టుంది. పోయారులే, మంచి ప్లేస్ చూసుకొని వెంటనే ఆ డబ్బుని రేపు కాల్చి పడేయాలి. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? బుజ్జమ్మ ప్రాబ్లంలో ఉంది కదా మమ్మీ. 11 o'clockకి మనీ తీసుకువెళ్ళాలి కదా. ఇంకా దొంగతనం చేసిన దొంగ ఇంకా దొరకలేదు కదా. గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటే హెల్ప్ చేస్తారు కదా, అందుకే తీసుకొచ్చాను. మనం ఇప్పుడు గుడికి వెళ్ళకూడదమ్మా, మైలు ఉంటుంది. అవునా మమ్మీ? సరే, ఇక్కడ నుంచే దండం పెట్టుకుందాం. సరే. దుర్గమ్మ, బుజ్జమ్మ చాలా మంచిది. మేము మీ భక్తులం కదా, చేసిన వాళ్ళకు కదా శిక్ష పడాలి. బుజ్జమ్మని కాపాడు దుర్గమ్మ, దొంగల్ని దొరికేలా చెయ్యి ప్లీజ్. దుర్గమ్మ, నింద మోస్తున్న మా అత్తయ్య గారి మీద దయ చూపించమ్మా. ఆవిడని గండం నుంచి గట్టెక్కించు. అమ్మవారు హెల్ప్ చేస్తారు.
పద వెళ్దాం. ఉమ్. రండి రండి, త్వరగా రండి. బేబమ్మ గారు భూపతి శృతిని కారెక్కించుకొని వెళ్తున్నారేంటి? వాళ్ళు డేంజర్ పర్సన్స్ కదా మమ్మీ. ఏదో చేస్తున్నారు. ఫాలో అవుదాం పద మమ్మీ. సరే పద. బేబమ్మ గారు ఒకసారి ఆలోచించండి. పెద్దమ్మ, ఇంకేం మాట్లాడకండి. ప్లేస్ చూసేశాను, వెళ్ళి కాల్చి పడేయటమే. ఎవరిదా ప్లేస్ బేబమ్మ గారు? ఒక తాగుబోతు ఇల్లు ఉందిలే. వాడుండగా కాల్చడం ఇబ్బంది కదా పెద్దమ్మ. అది నాకు తెలీదే శృతమ్మా. రాత్రి నా పుట్టినరోజు పండగ చేసుకోమని గోవాకి టికెట్ వేసి ఓ 10,000 వాడి అకౌంట్లో వేసి పంపించి పడేశాను. 3 రోజుల వరకు రాడు. ఆఖరికి వాడు కూడా గోవాకు వెళ్ళిపోతున్నాడు. మనకి మాత్రం అదృష్టం లేకుండా పోయింది. ఏంటి పోపతే గొనుకుతున్నా? ఏం లేదండి, వాడు వెళ్ళాడు కదా, తాళం వేసిపోయి ఉంటాడు కదా అని అంటున్నాను. హ, అదో పెద్ద తాళం, ఒకటేస్తే పగిలిపోద్ది. ఇంకోటి తీసుకొచ్చా వేసి పడేస్తా. మీరు మామూలుగా మీ బుద్ధి వాడట్లేదుగా. మరి బేబమ్మ వెళ్ళడమే మూట లోపలేసి కాల్చి పడేయటమే. మమ్మీ పద. ఇదంతా ఎవరో కావాలని చేశారు అత్తయ్య గారు. నిన్నెవరో ఒక పెద్ద ఆవిడ డబ్బులిచ్చి ధర్నా చేయించి మీ కారు ఆపేలా చేసిందంటే ఖచ్చితంగా పథకం ప్రకారమే చేశారు. ఏది ఏమైనప్పటికీ నేను జాగ్రత్తగా ఉండాల్సిందమ్మా. ఇది నా పొరపాటే. అలా అనుకోకండి అత్తయ్య గారు, మీరు వాళ్ళకి మంచి చేయడం కోసమే ఆపారు. అది అందరికీ అక్కర్లేదు కదా అక్షర. చూసావుగా అన్ని పేపర్లలో నా గురించి ఎలా రాశారో. ప్రజల డబ్బు కాజేసిన బెజవాడ బుజ్జమ్మ అని రాశారు. ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న మంచి పేరంతా పోయింది. ప్రతిపక్ష నేతలు దొంగనని ఎన్నో అంటున్నారు. పార్టీ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఎవరికి నిజం అక్కర్లేదు, వాళ్ళ అవసరాలే కావాలి. దీన్నెలా వాడుకోవాలన్నదే కావాలి. వాళ్ళని అనుకుని ఏం ప్రయోజనం? తప్పు నా అజాగ్రత్త వల్లే జరిగింది. బాధపడకమ్మా, ఆ డబ్బు దొరకకుండా పోదు, నీ నిజాయితీ తెలియకుండా పోదు. ఇప్పటికీ తెలియలేదు కదా అరవింద. ఎప్పుడో తెలియటానికి సమయం లేదు కదా. ఆ డబ్బు ఎవరు తీశారో, ఎక్కడుందో ఇంకా మనం కనిపెట్టలేదు కదా. నన్ను ఒక దొంగగానే చూస్తారు, ఆ ముద్ర వేస్తారు. అంతవరకు వెళ్ళనివ్వం అత్తయ్య గారు, కాపాడుకుంటాం. మీరు ఊరుకోండి. మీరు బాధపడుతుంటే మేము చూడలేము. తప్పదక్షర. పోయిన డబ్బు ఎక్కడి నుంచైనా తెచ్చి కట్టడానికి కూడా అది చిన్న మొత్తం కూడా కాదు. 3 కోట్ల రూపాయలు కష్టం. మూల్యం చెల్లించుకోవాల్సిందే. నా కోసం మీరు ఇబ్బంది పడకండి, జరిగేదే జరుగుతుంది.
ఏంటి బేబమ్మ గారు ఫోన్ చూస్తున్నారు? ఇంకో 10 నిమిషాల్లో రాహుకాలం ఉంది భూపతి. అది అయిపోయాక కాల్చి పడేద్దాం. ఏం కలుస్తారు మమ్మీ? పెద్దమ్మా, నాకెందుకో బుజ్జమ్మత్తయ్య దగ్గర నుంచి మీరంతా కష్టపడి కాజేసిన ఈ 3 కోట్లని కాల్చేయాలనుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇదిగో శృతి, నాకేదేదో చెప్పి నా మనసు మార్చాలని చూడకో. బేబమ్మా, అబ్బా, అంత డబ్బును కాల్చి బూడిద చేస్తే ఉపయోగం ఏంటండి? ఉంచితే నష్టాలే బాబు అన్నీ. చూస్తున్నారుగా, అక్షర వీర లెవెల్లో వెతికించే ప్రయత్నాలు పోలీసులతోనూ చేపిస్తుంది, తను కూడా చేస్తుంది. ఇదిగో నిన్న త్రుట్లో తప్పించుకున్నాను తెలుసా? ఆ తాగుబోతోడు నన్ను చూసి చెప్పేసుంటే ఏమయ్యేది? మీకు ఆల్రెడీ చెప్పాను కదా. దాన్నే ఉంది పెద్దమ్మా. ఇంకా దొరకకుండా జాగ్రత్త పడొచ్చులే పెద్దమ్మా. ఈ డబ్బుంటే ఆ సుఖం వేరు కదా. ఆ, డబ్బు 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 డబ్బు. బుజ్జమ్మ నా కాంట్రాక్ట్ ఇవ్వకుండా నన్ను అవహేళన చేసింది నీకు అవసరం లేదానే? అబ్బా, దానికి మీరు కూడా చేశారు కదండి బాబు. ఇంకో గంట తర్వాత మా అక్కయ్యే రాజీనామా చేస్తుంది, అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోతుంది కదా. డబ్బులు ఉంచేసుకుందామండి. అది దగ్గరుంటే నేను దొరికిపోతా కన్ఫర్మ్. ఇంత చేసి యూజ్ ఉండదు. అలా ఏం జరగదు పెద్దమ్మా. శ్రీ, ఇప్పుడేంటి నీ బాధ? డబ్బులేగా. పిచ్చిదానా, నువ్వు సరిగ్గా ఆలోచించట్లా. బుజ్జమ్మ రాజీనామా చేస్తే ఆ ప్రభుత్వం కూలిపోతుందే. ఖచ్చితంగా ఎవడో ఒకడు మీ పార్టీలోకి జంప్ అవుతాడు. అప్పుడు మీ పార్టీనే రూలింగ్ లోకి వస్తుంది. నువ్వు పోగొట్టుకున్న పరువు నీకే వచ్చేస్తుంది. ఇదిగో ఈ 3 కోట్ల ఇంకరమే ఇంతకు 3 కోట్లు. ఈ పెట్టుకుని భయపడకుండా దర్జాగా సంపాదించుకోవచ్చు. పెద్దమ్మా, ఇది మాత్రం చాలా బాగుంది పెద్దమ్మా. అసలు ఈ ఆలోచనే నాకు రాలేదు. ఇప్పుడు ఇచ్చాను కదా, వాడుకో. మామూలుగా కాదు పెద్దమ్మా, ఇర్రగా వాడతా. మరింకే, డబ్బులు కాల్చటం ఇప్పుడు సమంజసమే కదా. కాల్చేద్దామండి. మా నల్ల ఆపేదెవరు? నేను అపర్ణ, నువ్వా? ఏం లేదమ్మా, ఈ ఇల్లు అమ్మకానికి ఉందంటే చూడ్డానికి వచ్చాం. అంతా విన్నాను. మీ బండారం మొత్తం బయటపడింది. మా అత్తయ్య గారు కాంట్రాక్ట్ ఇవ్వలేదని డబ్బు కాజేసి ఆవిడ్ని ఇరకాటంలో పెడతావా? మీవి ఇలాంటి బుద్ధులు కాబట్టే పొమ్మన్నారు. సర్లే, ఈ విషయం ఇక్కడతో మర్చిపోమ్మా. ఇదిగో నా బంగారం కాదు. ఏంటి మర్చిపోయేది? మీ ఎంత చూడందే ఊరుకోను. అపర్ణ, నీ మంచి కోసమే చెప్తున్నా, ఇందులో తల దొర్చుకో. ఏం చేయగలరు? ఇప్పుడే మా అక్కకి ఫోన్ చేస్తా. ఏంటే ఏంటే? భూపతి, దాన్ని తీసుకెళ్ళి. మూటకలు పెట్టండి, పెట్టేసేయండి. పదండి. వాళ్ళనేం చేద్దాం పెద్దమ్మా? ఆ రాజేష్ దగ్గరికి పంపించేద్దామా? మరంతేగా. ఉంచితే వీళ్ళంతా అక్షరకు చెప్పారు. ముందు డబ్బుల్ని కాల్చేసి దాని తర్వాత వీళ్ళని కూడా అక్కడికి పంపిద్దాం. ఓకే, పెట్రోల్ ఇవ్వండి, కాల్చేద్దాం. ఓకే కాల్చేద్దాం. అయ్యో, అదొకటి ఉంది కదా, నేను తేలేదే. ఇలాగే కాల్చేద్దామా? ఏ, సగం కాలి సగం కాలకపోతే ఇబ్బంది పెద్దమ్మా. అయ్యో వదిలే. అమ్మో, పూర్తిగా బూడిదైపోవాలి. ఇదిగో భూపతి, నువ్వు వెళ్ళి పెట్రోల్ తెస్తావా? ఇదిగో చూడండి, ఈ లోపు ఆ మూటలు బయట పెట్టండి, నేను ఇప్పుడే తీసుకొస్తా. ఉదయో నువ్వు వచ్చాకే కాల్చుదాం. ఈ లోపు రాహుకాలం కూడా అయిపోద్దిగా. సరే, నేను పెట్రోల్ తీసుకొస్తా, ఉండండి.
ఏంటి దుర్గమ్మ నాకు ఈ దుస్థితి? నేనేం తప్పు చేశానని నాకు ఈ పరిస్థితి? అందరికీ న్యాయం చేయాలని చూసిన దాన్ని ఇవాళ అదే అందరి ముందు మాటలు పడాల్సి వస్తోంది. మేం కష్టాల్లో ఉన్నప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాం. ఇప్పుడు నిన్నే నమ్ముకున్నాం. అది ప్రజల ధనం తల్లి. ఏదో ఒక దారి చూపించు. ఎవరి దగ్గర ఆ డబ్బున్నా నా దగ్గరికి వచ్చేలా చేయి తల్లి, చేయి తల్లి. అమ్మా అమ్మా ఏంటమ్మా అది? డబ్బులు అత్తయ్య గారు. నేను తెచ్చానమ్మా. కాకపోతే ఒక 25 లక్షల వరకే అరేంజ్ చేయగలిగాను. నేను 30 లక్షలు తెచ్చాను. ఇవి ముందు వాళ్ళకి ఇచ్చేద్దాం. ముందు ఎక్కడి నుంచి తెచ్చారో అది చెప్పండి. మనవే అత్తయ్య గారు. అప్పు చేశారా? లేదు. నువ్వు అరవింద్? మనదేనమ్మా. అదే ఎలా తెచ్చారో చెప్పండి. ముందు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఎలాగోలా తెచ్చాంలేమ్మా. మీరిద్దరూ ఏదో దాస్తున్నారు. నాకు కూడా నిజం చెప్పరా? అదేం లేదత్తయ్య గారు. ఇదంతా కాదు. నా మీద గౌరవం ఉంటే చెప్పండి. చెప్పండి. మేం సేవింగ్స్ చేసినవి అత్తయ్య గారు. నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు. మన రెస్టారెంట్ పత్రాలు పెట్టి తెచ్చానమ్మా. ఎందుకురా? నా కోసం దాచుకున్నవే, కష్టపడి సంపాదించుకున్నవే, ఇష్టపడి చేయించుకున్నవే తాకట్టు పెట్టేస్తారా? చెప్తే ఒప్పుకోనని చెప్పకుండా వెళ్ళారా? వద్దరవిందా, వద్దమ్మా. అన్నీ తాకట్టు పెట్టి రోడ్డున పడకూడదు. అత్తయ్య గారు, ఎవరి కోసం మేమిదంతా సంపాదిస్తున్నాం? మనందరి కోసమే కదా. మనల్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడనివి ఇవెందుకు చెప్పండి? అది కాదమ్మా. ఇవ్వాల్సింది 3 కోట్లు. ఇవెలాగో సరిపోవు. దానికోసం ఇవన్నీ పోగొట్టుకోవడం ఎందుకు? రేపన్న రోజు కట్టలేకపోతే వదులుకోవాల్సిందేగా. అమ్మా, అది తర్వాత సంగతి. ముందు ఈ ముప్పు నుంచి నిన్ను తప్పించడం మాకు కావాలి. ఉన్న డబ్బుల్ని తీసుకుని వెళ్ళి ఇద్దాం. ఈలోపు పోయిన డబ్బుని కనిపెడదాం. వాళ్ళని కొంచెం టైం అడుగుదాం. అవునత్తయ్య గారు, మేం మాట్లాడతాము. నేనైతే అన్న మాట ప్రకారమే అన్న టైంకి చేస్తానమ్మా. చూస్తాను ఆ దుర్గమ్మ నింద నా మీద వేసి చెరసాలకి పంపిస్తుందో, దొంగలించిన డబ్బును పట్టించి నన్ను కాపాడుకుంటుందో. రండి, ఈ పెజవాడ బుచ్చమ్మ మాట పోదు, మాట తప్పదు. ఈ రాహుకాలం కూడా అయిపోవచ్చింది. ఈ భూపతి ఇంకా రాలేదే. అదిగోండి వచ్చేశారు. ఇంతసేపు ఏంటయ్యా బాబు? వెళ్ళి తేవద్దా? సరే సరే, తీసుకొచ్చారు కదా, డబ్బు మూటని బయట పెట్టి కాల్చేద్దాం. పదండి పదండి పదండి. పదండి. చూస్తుంటే కోమాలోకి పోయినట్టున్నారుగా. పోనివ్వండి, మన పని అయిపోయాక వీళ్ళని పైకి పంపించడం ఈజీ అయిపోతుంది. యా, సింపుల్ గా ఓ 2 దిండ్లేసేద్దాం. ఊపిరాగి పోతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి ముందు చేద్దాం భూపతి. ఆర్డర్ మారకూడదు, పని తేడా వచ్చేస్తుంది. మనం ముందు ఈ డబ్బులు కాల్చేద్దాం. అక్కడ రాజీనామా అవ్వాలి, అప్పుడు ఇది. మీకిన్ని సెంటిమెంట్లు కూడా ఉన్నాయా పెద్దమ్మా? సరే, అలాగే చేద్దాం. పదండి. రండి. పడి పడి